మన శరీరంలోనే ఒక న్యాచురల్ క్లీనింగ్ సిస్టమ్ ఉందని మీకు తెలుసా? దాన్నే ఆటోఫాగీ అంటారు. మరి ఫాస్టింగ్ చేస్తే నిజంగా ఆటోఫాగీ జరుగుతుందా? ఇది కనుక్కున్నందుకే నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. మన శరీరంలోని సెల్స్ పాతబడినప్పుడు లేదా డ్యామేజ్ అయినప్పుడు వాటిని బాడీ స్వయంగా రిమూవ్ చేసి కొన్ని పార్ట్స్ ని తిరిగి యూజ్ చేసుకునే న్యాచురల్ ప్రాసెస్ ని ఆటోఫాగీ అని అంటారు. మనం ఫాస్టింగ్ చేసినప్పుడు ఆహారం నుంచి ఎనర్జీ అందకపోవడంతో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతాయి. అప్పుడు మన బాడీ నిల్వ ఉన్న ఎనర్జీని యూజ్ చేసుకోవడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో ఆటోఫాగీకి సంబంధించిన ప్రాసెస్ యాక్టివేట్ కావచ్చు. కానీ 16 గంటలు ఫాస్టింగ్ చేస్తే ఖచ్చితంగా ఆటోఫాగీ స్టార్ట్ అవుతుంది అని అందరికీ ఒకే రూల్ ఉండదు. ఇది మన వయస్సు, హెల్త్ కండిషన్, ఫుడ్ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ వంటి చాలా విషయాలపై డిపెండ్ అవుతుంది. డైలీ లైఫ్ లో దీన్ని హెల్దీ వేలో ఫాలో చేయాలంటే రాత్రి డిన్నర్ తర్వాత అన్నెసెసరీ స్నాక్స్ తినకుండా సరైన గ్యాప్ ఇవ్వటం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించటం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం వంటి హెల్దీ హ్యాబిట్స్ ఉపయోగపడతాయి. అయితే అందరూ ఎక్కువ గంటలు ఫాస్టింగ్ చేయడం సేఫ్ కాదు. డయాబెటీస్, ప్రెగ్నెన్సీ లేదా ఇతర హెల్త్ కండిషన్స్ ఉన్నవారు ఫాస్టింగ్ ప్రారంభించే ముందు తప్పనిసరిగా డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి. కాబట్టి ఆటోఫాగీ పేరుతో ఎక్స్ట్రీమ్ ఫాస్టింగ్ చేయటం కాదు, మన బాడీకి సరిపోయే హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో చేయటమే అసలు ముఖ్యం.